హాయ్ ఫ్రెండ్స్, నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. సో నేను నైటే ఇడ్లీ పిండి, నేను రవ్వ పిండి వాడతాను ఇక్కడ. సో దాన్ని కలిపేసి పెట్టేసుకున్నాను. 3 కప్పులు ఇడ్లీ రవ్వకి 1 కప్పు మినప్పిండి. సో అదంతా మిక్సీ పట్టేసుకొని కలిపి పెట్టేసుకొని మార్నింగ్ చూసారా ఎలా ఉబ్బిపోయిందో, అది పులిసిందనమాట పిండి బాగా. సో మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ సైడ్కి తీసి పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్, సోడా ఉప్పు వేసేసుకొని ఇలా ఇడ్లీలు పెట్టేసుకుంటాం. అంతట్లో కలిపేసామంటే మనకి ఇంకోసారికి వాడేదానికి కొంచెం పుల్లగా అనిపిస్తాయి ఇడ్లీ. సో అందుకే మనకి ఎంత కావాలో అంతే తీసి పెట్టేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. సో ఈ విధంగా ఇడ్లీలు పట్టేసుకున్నాను. ఇది పిల్లలకి కొంచెం కారం లేకుండా చట్నీ చేసేస్తున్నాను. సో చాలా ఇష్టంగా తింటారు కారం లేకుండా చేస్తే మా బాబుకి. సో తనకి ఇడ్లీ వేసి ఇచ్చేసాను. వాడు తినేస్తున్నాడు, స్కూల్కి హడావిడిగా రెడీ అవుతున్నాడు. సో ఈ లోపల నేను వీడియో తీస్తుంటే ఏదో కామెడీ చేసేసాడు వాడు. ఇప్పుడు కూడా వీడియోనా అన్నట్టుగా పెట్టేశాడు. సో బాగుంది, ఎట్టకేరికి కాంప్లిమెంట్ ఇచ్చాడు. సో మా కోసం మేము కారం, ఇడ్లీలోకి కారం అయితే బాగుంటుంది కదా. సో కొంచెం కారపొడి చేసుకుంటాను. ఇవి పచ్చి కరివేపాకు, వీటిని కొంచెం సిమ్లో పెట్టేసి చెమ్మ లేకుండా వేయించేసుకున్నాను. ఇవంతా మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో ఈ విధంగా అనమాట. కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పప్పులు, కరివేపాకు అన్నీ కలిపి వేసుకున్నాను. ఉట్టి కరివేపాకు పొడి అని కాదు ఇది. సో ఈ విధంగా ఒక గాజు గ్లాసులో వేసేసుకున్నాను, స్టోర్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇది మాకనమాట. కొంచెం అంత నెయ్యి వేసేసుకున్నాను. అది కొంచెం వేడి చేస్తుంటే బాగుండు. సో ఈ విధంగా ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.